ఇంటిలో చిత్రపటాలు ఏవి ఉండాలి, ఏ వైపున ఉండాలి? పట్టాభిషేక చిత్రపటాన్ని ఇంటిలో పెట్టుకోవచ్చునా, పెట్టుకోకూడదా? సీత పడినన్ని ఇడుములు ఇంకెవరూ పడలేదు, రాముడు ఎదుర్కొన్నటువంటి బాధలు ఇంకెవరూ పడలేదు. కనుక సీతారాముల చిత్రపటం ఇంట్లో ఉంటే రాధా రుక్మిణి ఈ దంపతుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. శుభమస్తు. ఇంటిలో చిత్రపటాలు ఏవి ఉండాలి, ఏ వైపున ఉండాలి? ఇంటిలో ఉండే గదులలో డ్రాయింగ్ రూమ్, కిచెన్ అంటే వంటగది, బెడ్రూమ్ అంటే పడక గది, విద్యార్థులు చదువుకునేటటువంటి రీడింగ్ రూమ్, అతిథుల గది, ఇలా ప్రధానంగా ఉండే 4 లేక 5 గదులు ఉన్న ఎడల ఏ గదిలో ఏ విధమైన చిత్రపటం ఉండాలి? అసలు చిత్రపటాలు ఎక్కడ ఉంటే క్షేమం కలిగిస్తాయి? ఇలాంటి ప్రశ్నలలో ఒక ప్రధానమైన ప్రశ్న సీతారామచంద్రమూర్తులు సోదరులతో, ఋషులతో, ఆంజనేయ స్వామి వారితో కలిసి అలా సమష్టిగా ఉండేటటువంటి పట్టాభిషేక చిత్రపటాన్ని ఇంటిలో పెట్టుకోవచ్చునా, పెట్టుకోకూడదా అనేటటువంటి సందేహం కూడా ఈనాటి కాలంలో అనేకులకు కలుగుతూ ఉంది. నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా, నిర్ద్వంద్వంగా, మనకు ఊహ కూడా లేకుండా ఇంటిలో, ప్రతి ఇంటిలో ప్రధాన గది డ్రాయింగ్ రూములో ఇంటికి ఎదరగా ఎవరు వచ్చినా కూడా కంటి చూపు నిలబడే విధంగా ఉండేటటువంటి స్థలంలో తప్పకుండా పట్టాభిషేక చిత్రపటాన్ని ఇంటిలో అట్టి పెట్టాలి, భద్రపరుచుకోవాలి. ఏ ఇంటిలో సీతారామచంద్రమూర్తుల వారి యొక్క పట్టాభిషేక చిత్రపటం ఉంటుందో ఆ ఇంటిలో ఉండేటటువంటి వారికి అన్ని విధాలుగా దైవం అనుకూలిస్తుంది. సమష్టిగా ఇంటిలో ఉండే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు పెరుగుతాయి, దృఢతరమవుతాయి అని కూడా శాస్త్రం చెబుతుంది. అలాంటప్పుడు మరి ఇలాంటి ఊహలు ఎందుకు వచ్చాయి? సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః ఇలాంటి భావం మనలో కలగాలి అంటే ఆ చిత్రపటాన్ని ప్రతిరోజు కూడా మనం చూడాలి. మరి ఎందుకోసం ఇలాంటి సందేహాలు కలిగాయి అంటే సీత పడినన్ని ఇడుములు ఇంకెవరూ పడలేదు, రాముడు ఎదుర్కొన్నటువంటి బాధలు ఇంకెవరూ పడలేదు. కనుక సీతారాముల చిత్రపటం ఇంట్లో ఉంటే ఆ దంపతులకు అనేక ఇబ్బందులు కలుగుతాయి, వియోగం సంభవిస్తుంది, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ భౌతికమైన దూరాభారాలు పెరుగుతాయి. ఇలాంటి ఆలోచనలతో చిత్రపటాలను ఇంటిలో అలా ఇతర గదులలో ఏర్పాటు చేసుకోవడాన్ని సంప్రదాయం నిషేధించింది. సీతారాముల చిత్రపటం మట్టుకు ప్రధాన గది డ్రాయింగ్ రూములో ఎదురుగా తప్పనిసరిగా ఉండాలి. అలాగే వంట గది గోడ పైన కానీ, వంట గది లోపల కానీ అన్నపూర్ణాదేవి ఈశ్వరునకు భిక్ష ప్రసాదించేటటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంటిలో ఆహార పదార్థాల కొరత ఉండదు. అలాగే శయన గృహం, బెడ్రూమ్, పడక గదిలో రాధా రుక్మిణి ఈ దంపతుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రాధా రుక్మిణి సమేత గోపాలకృష్ణ పరబ్రహ్మ, రుక్మిణి సమేత గోపాలకృష్ణుడు ఆ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చిన్నారి బాలబాలికలు చదువుకునేటటువంటి విద్యా సంబంధితమైనటువంటి గదిలో దక్షిణామూర్తి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇంటికి దక్షిణం గోడ చూచే విధంగా అంటే ఉత్తరం వైపు ఉండేటటువంటి గోడకు పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంటిలో ఉండేటటువంటి వారికి ఏ విధమైన భయాలు కలగవు. ప్రతి ఇంటా కూడా ఉండవలసిన చిత్రపటం సీతారాం పట్టాభిషేక చిత్రపటం. అలాంటి చిత్రపటం ఉన్న ఇంట్లో అందరి మధ్యన ఆత్మీయానుబంధాలు దృఢతరమవుతాయి, సమష్టి ఆలోచనలు పెరుగుతాయి. ఆ ఇల్లు రామరాజ్యంలో ఒక గృహంగా విలసిల్లుతుంది. శాస్త్రబద్ధంగా ఆలోచిద్దాం. మళ్ళీ కలుసుకుందాం. మీ వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.